మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బిగ్ బాస్కెట్ లో చేస్తుంటా. బిగ్ బాస్కెట్ దట్ ఐ థింక్ వాటో వాట్ బిగ్ బాస్కెట్. ఓకే, లైక్ డిమార్ట్ బిగ్ బాస్కెట్ లో. సింగిలా మింగిలా? నేను మ్యారేజ్ అయిపోయింది నాకు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయింది. కానీ లవ్ చేసి పెళ్లి చేసుకోవద్దు, ఎందుకు? ఆ టార్చర్ అట్లా ఉంటది. అందుకే అంటే ముందు వెళ్ళిలే? అవును, ముందు తెలుసుంటే పెళ్లి ఎందుకు చేసుకుంటుండే? అంటే ముందు బానే ఉండే కదా. పెళ్లి చేసుకోకముందు మంచిగానే ఉంటది. మ్యారేజ్ కాక ముందు మరి ఎవరైనా లవ్ చేసినావా? చేసినా కదా, చెప్తున్నా కదా బ్రో, ఆమెనే లవ్ చేసినా ఆమెనే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మీరు వింటే గొడవ పెట్టదా? ఎవరు ఎవరు మీ వైఫ్ పెడుతుంది? వీడియో అలా దాకా వెళ్తుందా? ఎందుకు వెళ్ళారు? నెంబర్ తీసుకొని పంపిస్తా. నెంబర్ తీసుకొని పంపిస్తా. పంపియండి. వాళ్ళు అట్లా చెప్పమన్నారు, మేము అట్లా చెప్పినా చెప్తా. అప్పుడు ఎట్లా చెప్తాం? మేము చెప్తాం కదా. నమ్మది కదా. నమ్మదా? ఆహా, అంత నమ్మకం. నమ్మకం. అట్లా పెట్టిన ఒపీనియన్ ఏంటి బ్రో? ఎవరు వ్యాలంటైన్స్ డే అసలు నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ మంచిగానే ఉంది, కానీ బాయ్స్ ని చాలా అడ్జస్ట్ చేస్తారు గర్ల్స్. నిజం బ్రో. ఎందుకు చెప్పాలా? ఇక్కడ కొంత చాట్ చేస్తారు, ఇంకో కొంత బండి మీద తిరుగుతారు. అమ్మాయిలు అమ్మాయిలు ఎందుకు అట్లా చూసావా? మా ఫ్రెండ్స్ కి చాలా మందికి అట్లా డోకా అయింది కాబట్టి నాకు తెలుసు. తీసుకున్నావు కదా. నాదంటే స్కూల్ నుంచి లవ్ చేస్తున్నామని. 7 years. వాలంటైన్స్ డే చేసుకున్నావా? మస్తు ఎంజాయ్ చేసినాం మేము లవ్ ని. ఎటు పోయినావు? అవన్నీ సీక్రెట్ ప్లేస్లు. ఈ వాలంటైన్స్ డే ఎటు పోతున్నావు? ఎవరు అట్లేం లేదు, అట్లేం లేదు. అప్పట్లో ఆ రోజులు అవి స్వీట్ మెమోరీస్ అనుకోవాలి అంతే. ఇప్పుడు రావు, అవి కావు. ఇప్పుడు ఎట్లుంది ఇంట్లో? స్వీట్ మెమోరీస్ లేవా? మెమోరీస్ ఉంటాయి. ఎవరన్నా అమ్మాయి కాల్ చేసి అన్నా గానీ ఐఫోన్ యూజర్, అందుకే అప్పటి నుంచి తీసుకొని పక్క ఐఫోన్ ఆమెది, అది నాది ఇట్లా కాదు. జేబులో పెట్టుకోవాలి అంటే అట్లాంటిది ఏం లేదు. నాకు ఫోన్ అలవాటు చేయలేదు ఇట్లా ఆడుకున్నాడు అంది. హ్యాపీయా, దాని గురించి అని ఏం లేదు. మళ్ళా లవ్ ఎట్లా పడతారు? పడ్డా, మా పాప మీద చూసుకుంటున్నా లవ్. సో ఫైనల్ గా ఈ వ్యాలంటైన్స్ డే గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నావల్ చేసుకుంటున్నారు, చాలా మంది దొరికిపోతారు బ్రో. డబల్ లవర్స్ ఉంటారు చూసినావా, వాళ్ళు చాలా మంది దొరికిపోతారు. ఎట్లా అంటే ఆ రోజు మన ఇద్దరం పోదాం అనుకుంటే నువ్వేమవుతావు? వాళ్ళు దొరికిపోయినప్పుడు గట్టిగా ఫస్ట్ సంతోషపడేది నువ్వే కావచ్చు. ఫుల్ హ్యాపీ. అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు వీడియో తీసి పంపించండి, నేను స్టేటస్ ఇట్లా పెట్టుకుంటా. జరుపుకొని ఎవరు సంతోషం వాళ్ళది. కానీ ఫైనల్ ఏంటంటే మనకి వ్యాలంటైన్స్ డే రోజే కాకుండా ఏ రోజైనా వ్యాలంటైన్స్ డే లాగానే అయిపోయింది కదా ఈ రోజులలో. అయిపోయింది. దానికి ఒక రోజు పెట్టరు, ఎందుకు పెట్టరు ఇట్లా నాకు తెలియదు. ఏంటంటే అదొక పెద్ద కథ. ఇంకా అది కానీ లవ్ లో ఉన్నప్పుడు అది మంచిగా అనిపిస్తుంది, పెళ్లి చేసుకున్నాక బాధ అనిపిస్తుంది. లోపల ఎంత బాధపడుతుందో. 19th ఈ 19th చెప్పండి. అభిప్రాయం అంటే ఏం లేదు, ఎంజాయ్ చేసుకునేటప్పుడు చేసుకొని అంతే. మరి కొందరు విడిపోతున్నారు కదా, అది ఎందుకు విడిపోతారు చెప్పాలా? డబల్ కనెక్షన్స్ ఉంటాయి తెలుసా, వాళ్ళే విడిపోతారు. హ్యాపీగా ఉంటారు, ఫుల్ ఎంజాయ్ బిందాస్. వాళ్ళకున్నంత లైఫ్ మనకి ఇట్లా ఉండదు. నేను సింగిల్ గా లేను కాబట్టి నాకు తెలియదు. అట్లా బెస్ట్ అవ్వాలా, కానీ టార్చర్ పెట్టేటోళ్ళు రావద్దు. అట్లా ఇక ఏం నిజం, దేవుడు తలరాతలు రాసేది ఏమంటారు, అది చదివేది మనకి ఇష్టం వస్తుంటుండే. ఫ్యూచర్ ఏమైందో. ఇప్పుడు మీకు లవ్ చేసిర్రు, మ్యారేజ్ చేసుకున్నారు, అంతా ఓకే, ఒక పాపను కూడా కన్నారు. కానీ నా పరిస్థితి ఎట్లాంటిది అంటే నేను ఇంకా సింగిలే. సో ఇప్పుడు నేను మింగిల్ అయితే బెటర్ అంటారా? టెన్షన్స్ ఆమె ఎట్లుంటది తెలుసా, ఇక మెసేజ్లు కొడుతుంది పండుకునేటప్పుడు, లవ్ యూ చెప్పవు నువ్వు నాకు, గుడ్ నైట్ పెట్టాలి. అయితే తగ్గిపోతుంది ప్రేమ మన మీద. ఫైనల్ నాకు సింగిల్ లైఫ్ బెటర్ లైఫ్ అంటావు. అంతే, మస్తు ఎంజాయ్ చేయొచ్చు బ్రో. నాకు తెలిసి 2-3 అమ్మాయికుండే బ్రో, నేను సింగిల్ కరువులో ఉన్నా. ఎక్కువ మంది లవ్ చేస్తారు.